దేవుడి నామానికే మహిమ కలుగును గాక. చూసారండి, దేవదేవుడు ఎంతో అదృష్ట భాగ్యం. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు మెస్సయ్య వస్తాడు, ఆయనే మాకు రక్షిస్తాడు, ఆయన మార్గం చెప్తాడు. మెస్సయ్య వచ్చినా కూడా కొందరు ఏం చేస్తున్నారు, ఆయన్ని ఆ యొక్క భయంకరమైన ఆయన యొక్క స్వభావాన్ని, విధానాన్ని, ఆయన యొక్క దేవుని యొక్క ఆ యొక్క శక్తిని గ్రహించకుండా వాళ్ళ యొక్క స్వభావ విధానంలో మాటలు మాట్లాడి ఆయన చేత ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన చేత బ్రతికించలేకపోయి ఒక గుంపు పోయారు. అయితే ఇంకో గుంపు ఎంతగానో ఆయన్ని వెంబడించింది. అయితే వెంబడించి ఆయన మాటల కోసం పరిగెత్తినప్పుడు, ఆయన కావాలని కోరుకున్నప్పుడు స్వస్థతను అందుకున్నారు. బంగారు తండ్రి అమృత జీవాన్ని, సమాధానాన్ని పొందుకుని రక్షించబడి ఆయన పాదాలు హత్తుకున్నారు. అయితే వారు సమాధానం కలిగి వారే వెళ్ళారనమాట. అయితే ఇంకొకరు కూడా ఎంతగానో దేవుడు వాక్యం కోసం వస్తున్నప్పుడు వారికి ఎంతగానో జీవపు రొట్టెని పెట్టి వాక్యంతో నింపి ఎంతగానో దేవుడు ప్రజలు కనికరిస్తూ కాపాడుతున్నప్పుడు ఈ కడవరి దినాల్లో మన కోసం కూడా ఆయన ఎంతగానో ఈ యొక్క భయంకర చివరపు గడియలో కూడా మన కోసం ఆయన్ని తెలియపరుస్తూ, ఆయన ఎవరిని గుర్తింపు చేస్తూ, ఆయన చేయిస్తానికి మార్గం చెబుతూ, ఆయన హృదయంలోనికి వస్తానని చెప్తున్నప్పుడు మనం ఆయన అంగీకరించి ఈ కడవరి దినాలు మనం ఆ పూర్వీకుల దోషుల్లాగా తోసివేయకుండా మనం ఆయన అంగీకరిస్తే ఈ రక్షణ సమాధానాన్ని, ఈ రక్షణ స్వస్థతను మనం కూడా పొందుకొని ఆయనతో నిత్య భాగ్యాన్ని మనం పొందుకొని ఆయన కలిగి ఉంటామండి. ఆమె